హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అండి. కొత్త డిఏ టేబుల్ విడుదల, న్యూ డిఏ టేబుల్ రిలీజ్. పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఎంప్లాయీస్ హ్యాస్ బీన్ మేకింగ్ లాస్ డిఏ ఫర్ ద పాస్ట్ 3 years. ఈ విధంగా ఉన్నాయి. బేసిక్ పే వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్, తర్వాత డిఏ అనేది 22.75% దగ్గర, డిఏ అనేది 26.39% దగ్గర, జూలై 2022 డిఏ అండి ఇది. ఇది జనవరి 2022 డిఏ. అలాగే జనవరి 2023, జూలై 2023, జనవరి 2024 డిఏలు 26.39, 30.03, 33.67, 37.31% డిఏల గురించిన తాజా సమాచారం తెలుసుకుందాము. అలాగే లాస్ ఆఫ్ డిఏ ఎంత లాస్ వచ్చింది ఫ్రమ్ జూలై 2022 టు జూన్ 2024 మధ్య గల లాస్ ఆఫ్ డిఏ అని పూర్తి వివరాలు ఈ టేబుల్లో అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు బేసిక్ శాలరీ అనేది 19,000గా ఉన్నప్పటి నుంచి మనము చూస్తున్నాము. ఇది మనకు జనవరి 2022 డిఏ ప్రకారంగా అయితే 19,000 బేసిక్ ఉన్న వారికి ఈ అమౌంట్ 4,323 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే జూలై 2022, జనవరి 2023, జూలై 2023, జనవరి 2024. సో మొత్తము లాస్ ఆఫ్ డిఏ టోటల్గా ఇంత అమౌంట్ అయితే లాస్. సో అంటే ఈ గడిచిన నెలలకు సంబంధించి ఇంత అమౌంట్ ఆయన అయితే లాస్ కావడం జరిగింది ఇప్పటి వరకు. అదే బేసిక్ అనేది 21,000గా ఉన్నట్లయితే లాస్ ఆఫ్ డిఏ 45,000 అబౌవ్. సో అదేవిధంగా డిఏ అనేది బేసిక్ అనేది పెరిగే కొద్దీ లాస్ ఆఫ్ డిఆర్ అనేది పెరిగిపోతుంది. 25,000 దగ్గర మనం చూసుకున్నట్లయితే 54,500 రూపాయలు లాస్ ఆఫ్ డిఏ. అదే మనకు 30,000 దగ్గర చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ డిఏ 66,000 వరకు ఉంది. చూడొచ్చు, బేసిక్ కంటే లాస్ ఆఫ్ డిఏనే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, 2 times ఉంది. సో ఇక్కడ మనకు 35,000 దగ్గర 78,000 అయితే ఉంది లాస్ ఆఫ్ డిఏ. సో ఎగ్జాక్ట్గా 40,000 దగ్గర లాస్ ఆఫ్ డిఏ అనేది 87,306 రూపాయలుగా ఉంది. అంటే ఇది దాదాపుగా రెట్టింపు కంటే ఎక్కువ. ఇక్కడ చూడొచ్చు మనకు 50,000 దగ్గర, నియర్లీ 50,000 దగ్గర మనకు 1,09,000 వరకు లాస్ ఆఫ్ డిఏ ఉంది. సో 60,000 దగ్గర లాస్ ఆఫ్ డిఏ వచ్చేసి 1,32,000 వరకు ఉంది. 71,000 దగ్గర మనం చూసుకోవచ్చు లాస్ ఆఫ్ డిఏ అనేది 1,55,000 రూపాయలుగా అయితే ఉంది. ఇక 80,000 దగ్గర లాస్ ఆఫ్ డిఏ అనేది మనకు 1,76,820 రూపాయల వరకు ఉంది. 92,000 దగ్గర లాస్ ఆఫ్ డిఏ అనేది 2,01,000 దగ్గర ఉంది. మనకు 1,00,000 దగ్గర లాస్ ఆఫ్ డిఏ అనేది 2,16,900 వరకు ఉంది. సో మనకు 1,10,000 దగ్గర చూసుకోవచ్చు లాస్ ఆఫ్ డిఏ అనేది 1,39,000 వరకు ఉంది. సో ఈ విధంగా టేబుల్లో చెక్ చేయొచ్చు.
సో 1,40,000 దగ్గర బేసిక్ ఉన్న వారికి రూ. 3,06,700 వరకు లాస్ ఉంది. సో ఇది హైయెస్ట్ అమౌంటు 1,62,000 దగ్గర లాస్ ఆఫ్ డి అనేది 35,000 3,53,900గా అయితే ఉంది. సో ఈ విధంగా ప్రభుత్వము బకాయిలు పెడుతూ ఉంటే సగటు ఉద్యోగి ఎలా జీవించాలి అని చెప్పేసి ఈ దసరా కానుకగా ఈ డిఎల్ అన్నిటిని కూడా ఈ పెండింగ్‌లో ఉన్న 1, 2, 3, 4, 5 ఈ 5 డిఎలను కూడా వెంటనే విడుదల చేయాలని అయితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.